మకర జ్యోతి అయ్యప్ప భక్తులకు సంబంధించిన ఒక ప్రసిద్ధమైన కథ. ఒకసారి ఒక పేద బ్రాహ్మణుడు మరియు అతని ఇద్దరి చిన్న పిల్లలు శబరిమలకు యాత్ర చెయ్యాలని నిర్ణయించుకున్నారు. వారు అడవిలోకి వెళుతున్నప్పుడు ఒక దయ్యం వారిని వెంబడించడం ప్రారంభించింది. దయ్యాన్ని చూసి పిల్లలు భయపడ్డారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యప్ప స్వామిని ప్రార్థించాడు. అతని భక్తికి ముగ్ధుడై అయ్యప్పస్వామి అక్కడ ప్రత్యక్షమై ఆ దయ్యాన్ని తరిమికొట్టాడు. చీకటి పడినందున వారు ముందుకు సాగలేకపోయారు. భక్తుల కోసం అయ్యప్పస్వామి ఒక వెలుగు, జ్యోతిను సృష్టించాడు. ఆ వెలుగును అనుసరించి వారు సురక్షితంగా శబరిమలకు చేరుకున్నారు. ఈ వెలుగునే మకరజ్యోతి అని పిలుస్తారు. ఇప్పటికీ శబరిమలలో ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ఈ దివ్యజ్యోతి కనిపిస్తుందని భక్తులు నమ్ముతారు. లిసన్, అయ్యప్పస్వామి తన భక్తులను అన్ని ఆపదల నుండి కాపాడతాడు మరియు వారి మార్గాన్ని ప్రకాశవంతం చేస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.